గత 15 నెలలకు పైగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో జరగని పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు న్యాయస్థానాలన్నా లెక్కలేదు. మరొక వైపు రాజ్యాంగం అంటే లెక్కలేదు కానీ రెడ్ బుక్ అనేది పట్టుకొని తిరుగుతూ ఉండడం. హైకోర్టు ఆదేశాలు గాని లెక్క చేయకుండా పోలీసులు ప్రవర్తిస్తుండడం. ఒక సెక్షన్ ఆఫ్ పోలీసులు. మరొక వైపు మరో సెక్షన్ ఆఫ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి నిరసన గల వినిపిస్తుండడం. మామూలుగా పోలీసుల్లో క్రమశిక్షణ ఉంటుంది కదా. పాపం ఎన్ని కష్టాలున్నా వాళ్ళ పై అధికారిని ఎంత వేధించినా ఏదున్నా బయట అనలేరు. వీలైతే వాళ్ళకి దగ్గరగా ఉండే పోలీసుల మధ్య వాళ్ళకి గోడుగల్ల పోసుకుంటారేమో. కానీ ఈరోజు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో రాసుకుంటూ వచ్చిన వార్తలు రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి 100 మందికి పైగా పోలీస్ అధికారులు డీజీపీ కార్యాలయంలోనే నిరసన గళం వినిపించారు, తీవ్ర ఆవేదన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు అనే వార్త చివరికి ప్రభుత్వంలో పోలీసులు కూడా బాధితులుగా మారుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయితే తాజాగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు అంటే సిఐ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ఉన్న పోలీస్ అధికారులను ఎవరికైతే పోస్టింగ్ లేకుండా బీహార్లో ఉంచారో వాళ్ళందరినీ డీజీపీ కార్యాలయానికి పిలిపించారట. పిలిపిస్తే వీళ్ళందరూ ఆశగా వెళ్ళారు, పోస్టింగ్ లేవని ఇస్తారు, దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో అని. అక్కడికి వెళ్తే అదనపు డీసీ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడారట, మీరు పొద్దున సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ వేయాలి అని. దీంతో ఒక్కసారిగా కంగు తిన్నటువంటి పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని నిరసన అక్కడే బహిరంగంగానే వ్యక్తం చేశారట. ఏంటిది, మా పోస్టింగ్ లేక సమాచారం పైన మేము లాస్ట్ ఎక్కడైతే పోస్టింగ్ ఉందో మా కుటుంబాలు అక్కడే ఉండిపోయాయి, పిల్లలు అక్కడే చదువుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో పొద్దున సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ ఏమంటే ఎట్లా ఎత్తారు? మేము యాడున్నాం, రోజు పొద్దున సాయంత్రం ఎట్లా వస్తావు? సమాచారం పైన జీతాలు లేవు, కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి, పిల్లల ఫీజు ఎట్లా కట్టుకోవాలి, ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చూపించుకోవాలి? జీతాలు ఇవ్వకుండా పోస్టింగ్లు లేవు, జీతాలు లేవు, కుటుంబాలు ఎక్కడో ఉండిపోయాయి, పొద్దున సాయంత్రం బయోమెట్రిక్ ఏమని చెప్పి అడగడం ఏంది అని. అది డీజీపీ కార్యాలయం, విజయవాడ డీజీపీ కార్యాలయానికి వచ్చి ఎట్లా వేస్తారు ఏమన్నా అర్థం పడుతుందా? తీవ్ర ఆగ్రహానికి వీళ్ళు గురైతే డీజీ మధుసూదన్ రెడ్డి గారు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ఆయన ఏం చేస్తారు, ఆయన పోనీ ఆ సార్లుగా తెలియదా పాపం వీళ్ళ బాధ. సో మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, బట్ నేను ఏం చేయను, డీజీపీ గారి ఆదేశాలని అమలు చేస్తూ ఉన్నా, అందుకే మీరు వేయాలి అంటే. తర్వాత కొందరు పోలీసులు గ్రూపుగా మరికొందరు ఇండివిజువల్గా వెళ్ళి డీజీపీ దగ్గర పోయి కలిస్తే మీరు ఖాళీగా ఉండడం కూడా పోస్టింగ్ లాగే భావించాలన్నారట. బీహార్లో ఉండడం కూడా ఒక శాంక్షన్డ్ పోస్టే అన్నారట. వాళ్ళు జీతాలు ఎందుకు ఇయ్యరు అన్నారట. బీహార్లో ఉండేది కానీ శాంక్షన్డ్ పోస్ట్ అయితే మరి జీతాలు ఎందుకు ఇయ్యరు? ఏంటి ఎక్కడో పోస్టింగ్ వేయండి, రోజుకు 2 సార్లు 10 సార్లు బయోమెట్రిక్ వేస్తామని చెప్పి వాళ్ళు నిరసన కాలం వినిపించారట. చూడండి, ఈ సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 200 మంది పోలీస్ అధికారులకు పోస్టింగ్ లేవట, అందులో 24 మంది ఐపీఎస్ ఉన్నారట. ఏంటండి ఇదంతా? ఇలా ఎప్పుడు ఉండకూడదు. సిస్టమ్ లాగా ఉండాలి. ఎవరన్నా అధికారంలో ఉండనియండి. జగన్ అధికారంలో ఉన్నారని చెప్పి ఇంతమందిని వేధించి, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారని రేపు ప్రభుత్వం మారితే ఇప్పుడున్న వాళ్ళందరినీ ఇది కాదు కదా. పోలీసులు తప్పు చేశారు, చట్ట ప్రకారం వ్యవహరించలేదన్నప్పుడు విచారణ చేయండి, మీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయండి, అవి నిరూపించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చట్ట ప్రకారం ఇది ఒక పద్ధతి. ఏం లేకుండా 15 నెలల నుంచి పోస్టింగ్ లేకుండా ఇంతమందిని ఖాళీగా ఉంచి ఉన్న వాళ్ళ మీదే కొందరు వీళ్ళకి కావాల్సిన పనిచేసే వాళ్ళకేమో మంచి పోస్టింగ్లు ఇచ్చి, వాళ్ళ మీకు 2-3 బాధ్యతలు ఇచ్చి, వాళ్ళ మీద వర్క్ ప్రెజర్ పెట్టి, మిగతా వాళ్ళందరినీ ఖాళీ పెట్టి, జీతాలు ఇవ్వకుండా ఎక్కడో అక్కడే ఉండిపోతే ఇప్పుడు విజయవాడకు వచ్చి బయోమెట్రిక్ ఏమంటే వాళ్ళు ఏమన్నా రెక్కలు కట్టుకొని పోలీసులు రెక్కలు కట్టుకొని రోజు పొద్దున్న ఎగిరి విజయవాడలో దిగి బయోమెట్రిక్ వేసి రెక్కలు కట్టుకొని మళ్ళీ అట్లా ఎన్నికెళ్ళి వాళ్ళ ఊర్లో పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఎగిరేయమన్నా వేస్తారా? ఎట్లా వేస్తారండి బాబు? వాళ్ళ బాధ అర్థం చేసుకోవాలి కదా. పోలీసులు తిరుగుబాటు చూడండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ హెడ్డింగ్లు చూస్తూ ఉన్నాం.